హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలనుకుంటున్నాను. ఎప్పటికీ బాగుండాలి. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీ. మీరు నాకు ఒక మాట చెప్పాలని వచ్చాను. పూజలు అయిందా? ఈరోజు గురువారం కదా, బాబా పూజలు అయిందా? నాదైతే అయింది, టిఫిన్ అయింది. మీది టిఫిన్ చేశారా? రోజు ముత్తూష్ గుడి అనేసి ఒక గుడికి పోతాను ఇక్కడ తమిళనాడులో. ఆ గుడి చాలా ఫేమస్ అనమాట. అది వచ్చి సైడ్ కొంచెం వాలి పనుకుంటాడు అనమాట లింగం. నేను పెడతాను అది మీకు. ఆ డెకరేషన్ పూలు వేసింటే అది మీకు కనిపించడం లేదు, కానీ రోజు వస్తుంది అదే లింగం పెడతాను అనుకోవద్దండి. రోజు పూజది రోజు పెడతాను నేను. గుడికి పోతా, అదే బయట వెళ్తే బయట గుడులు పెడతాను. ఇక్కడ పోతా అంటే డైలీ పెట్టేది మాత్రం రోజు పూజది ఆ రోజు పెడతా ఉన్నాను. కాబట్టి అది వచ్చి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఓం నమఃశివాయ అని పెట్టండి, మీకు ఫలితం ఉంటుంది, నాకు ఫలితం, నాకు బెనిఫిట్ ఉంటుంది అనమాట. తప్పకుండా ఓం నమఃశివాయ అని పెట్టండి, మీకు మంచి జరుగుతుంది. మనస్ఫూర్తిగా గర్భగుడిలో నుంచి ఆ లింగం అట్లే తీసి పెడతాను. అది ఒకటనే కాదు, చాలా వరకు విగ్రహాలకు నేను లోపలే తీసి పెడతా ఉన్నాను. బాగా ముక్కోండి, మీకు ఏదన్నా కోరికలు ఉంటే కూడా తప్పకుండా నెరవేరు. మనసే కారణం. మన మనసు నిండా భగవంతుని కోరుకుంటే తప్పకుండా భగవంతుడు కరుణిస్తాడనమాట. నేను తప్పుగా అంటే నా కామెంట్ల కోసం నేను చెప్పడం లేదు, అది మీ ఇష్టం. మీకు నచ్చితే పెట్టండి, కానీ భగవంతుని మాత్రం తప్పకుండా బాగా. నేను పెట్టే వీడియోలు కొన్ని టకటకా పెట్టేస్తాను, కొంచెం భయపడాడన్నా ఏమన్నా అంటారేమని, కానీ కొందరు తీసుకోమంటారు. నేను పెట్టే వీడియోల్లో దేవుడు విగ్రహాలు పూర్తిగా ఆ వీడియో కొన్ని బాగా పూర్తిగా దేవుణ్ణి గర్భగుడిలో తీస్తాను, చూడండి. మీకు ఫలితం ఉంటుంది. మీరు పెట్టినా సరే పెట్టకపోయినా సరే మీకు మీరు బాగుంటేనే అందరూ బాగున్నట్టే. మీరు ఎదుటోళ్ళు బాగుండాలని కోరుకుంటేనే మనం బాగున్నట్టే, మనం బాగుంటాం. ఆ భగవంతుడు ఎప్పుడు మనల్ని చల్లగా చూస్తాడు. తప్పకుండా చూడండి, బాగా పూర్తిగా వీడియోని చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ నేను పెట్టేది నా ఫోటోలు కాకుండా వేరే దేవుడికి పెట్టానంటే మీరు పూర్తిగా అవి చూడండి. చూసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని ఆశిస్తున్నాను. తప్పకుండా నెరవేరుతాయి. నేను ఎక్కువ భగవంతుడిని నమ్ముతానంటే నాకు చాలా ప్రాణానికన్నా ఎక్కువ నమ్ముతాను దేవుడు అంటే. నేను భగవంతుడి మీద తప్పు చెప్పకూడదు, తప్పు మన కోసం మనం తప్పు మాట్లాడకూడదు, ఎవరి కోసం ఏది తప్పు చేయకూడదు, తప్పు మాట్లాడకూడదు నాకు తెలిసిన కాడికి. కాబట్టి చూడండి, పూర్తిగా చూసి మీరు మొక్కోండి. కామెంట్ పెట్టినా సరే ఓకే, పెట్టకపోయినా సరే మనసులో దేవుణ్ణి కోరుకోండి, తప్పకుండా మీ కోరికలు నెరవేరాలని ఆ దేవుని ప్రార్థిస్తాను. ప్రతి గుడికి పోయినా నాకు కామెంట్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, కామెంట్ పెట్టినా పెట్టకపోయినా ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రపంచంలో. ప్రతి ఒక్క మనిషి బాగుండాలి, ప్రతి ఒక్కరు చల్లంగా ఉండాలని కోరుకుంటాను కూడా. అందరూ బాగుండాలి, పెట్టినా పెట్టకపోయినా. ఓకే, థ్యాంక్ యూ. నేను ఏదైనా తప్పుగా మాట్లాడండి, క్షమించండి. కానీ భగవంతుని తప్పకుండా, భగవంతుడు అని ఎవడు ఉన్నాడు? భగవంతుడు లేనిది ఏదీ లేదు, ఈ సృష్టి లేదు. సృష్టిలో భగవంతుడే అనే ఓం అనే శక్తి, ఓం అనే శబ్దంతోనే పుట్టింది ఈ ప్రపంచం. తప్పకుండా భగవంతుని నమ్మండి. భగవంతుడే మనిషిని నమ్మే కాడికన్నా భగవంతుని నమ్మండి. భగవంతుడు తప్పకుండా మనకు మంచిగా చేస్తాడు. ఓం నమఃశివాయ. ఓకే ఫ్రెండ్స్, బాయ్.